హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఏ తేదీ నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తారు, ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, వీటితో పాటుగా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇళ్లను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. క్లియర్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. సో ఇక నిర్మాణ పనులు పూర్తి అయినటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో, సో జిల్లాల వారీగా ఈ ఇల్లు అనేటువంటి వాటిని మంజూరు చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్టికల్ను కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు. పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి 2511 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కరీంనగర్ జిల్లాల్లో పూర్తిగా వచ్చినటువంటి రిపేర్లు, అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు, గతంలో పలుమార్లు ఇళ్లను ఆక్రమించేందుకు జనయత్నం కూడా ప్రయత్నించిందని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో కొంచెం బ్రీఫ్గా చూద్దామండి. కరీంనగర్ జిల్లాలో ఇల్లు సొంత జాగా లేనటువంటి నిరుపేదలకు పంపిణీ చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తి అవగా మరికొన్ని చోట్ల అసంపూర్తంగా మధ్యలోనే ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అసంపూర్తంగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి నివాసయోగ్యంగా మారుస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2511 ఇండ్లు ప్రస్తుతం పంపిణీకి సిద్ధంగా అయితే ఉన్నాయి. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపల్ హౌసింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఓకేనా. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిపేర్లు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా 3000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1214 ఇళ్లకు నిర్మాణ పనులు ప్రారంభించారు. కరీంనగర్ నియోజకవర్గానికి 867 ఇళ్లకు గాను 867 ఇళ్లకు కంప్లీట్ చేశారనమాట. ఓకేనా. సో మనకు ఇలాగా జిల్లాల వారీగా కూడా ఈ ఇళ్లకు సంబంధించి మొత్తంగా 70-80% పూర్తి అయినట్లయితే చెప్తూ ఉన్నారు. డోర్లు, కిటికీలు, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ పనులు పెండింగ్లోనే ఉన్నాయంటున్నారు. కరీంనగర్లో ఈ యొక్క G+5 పద్ధతిలో 600 ఇల్లు, అలాగే హుజూరాబాద్లో G+2 పద్ధతిలో 500 ఇండ్లు నిర్మించారనమాట. 4 ఏళ్ల క్రితమే వీటిని నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా అయితే మారినట్లు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాగా ఉన్నటువంటి పేదలకు ఇది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూనే సొంత ఇల్లు జాగా లేనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు దృష్టి సాధించింది. ఇందులో భాగంగానే పంపిణీకి వీలుగా మరమ్మతులను కూడా చేపడుతూ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లాల వారీగా నిర్మాణ పనులు పూర్తయినటువంటి జిల్లాల్లో వచ్చేసి L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు పంపిణీ చేస్తారనమాట. L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళకి సొంత స్థలము ఉండదు, సొంత జాగా సొంత ఇల్లు కూడా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. అందువల్ల అటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని అంటూ ఉన్నారు. సో ఇక L1 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోండి, మీకు ఈజీగా అక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో ఇలాగా ఈ కరీంనగర్ జిల్లాలో త్వరలోనే 2511 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఈ నెలాఖరు లోపల లబ్ధిదారుల యొక్క ఎంపిక అనేది ప్రక్రియ పూర్తి అవుతుంది. దాని తర్వాత ఇళ్ల మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతుంది అనమాట. ఓకేనా. సో ఇకపోతే చాలామంది కూడా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో నేను నిన్నైతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమాచారం గురించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ను అప్లోడ్ చేస్తున్నాను నిన్న పెట్టినటువంటి వీడియోలో. ఓకేనా. ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ నెలాఖరు నుంచి జిల్లాల వారీగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియను కూడా మొదలు పెట్టబోతున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున
మొత్తంగా మనకు నియోజకవర్గాల వారీగా మొదటి విడత కింద ఇండ్ల పంపిణీ అనేదైతే ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక తాజాగా రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేదైతే మొదలు కాబోతుంది. ఈ నెలాఖరు నుంచి అయితే పంపిణీ స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లనేటువంటివి ఎవరెవరికి వస్తాయి? మెయిన్‌లీ వచ్చేసి L1, L2 కేటగిరీలో. అలాగే చాలామందికి కూడా ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద రకరకాలుగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఎలాగా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, సర్వే కంప్లీటెడ్ అని, వ్యూ డీటెయిల్స్ అని ఇలాగా వివిధ రకాలుగా చూపిస్తూ ఉన్నాయి. సో, మీకేం చూపిస్తుందో ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోండి. దాన్ని బట్టి కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మీకు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరుగుతుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉంటే ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి వస్తాయి. ఓకేనా? ఈ వివరాలన్నిటి గురించి నేను పెట్టినటువంటి వీడియోలో చేస్తున్నాను కరెక్ట్‌గా. సో, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతాను. సో, మెయిన్‌లీ ఇది మనకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన సమాచారం. ఈ నెలాఖరు నుంచే మాక్సిమం నాకు తెలిసి కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. నిర్మాణ పనులు పూర్తి అయినటువంటి జిల్లాల్లో ఏవైతే ఉంటాయో ఇల్లు వాటన్నిటిని కూడా పంపిణీ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.